ధర్మస్థల కేసులో సంచలన అంశాలు వెలుగు చూస్తున్నాయి. ఇప్పటికే 2 అస్థిపంజరాలు దొరికాయి. ఇంకా 10ల సంఖ్యలో అస్థిపంజరాలు దొరికే అవకాశం కనిపిస్తోంది. అయితే దొరికిన అస్థిపంజరాలకు సంబంధించి ఫోరెన్సిక్ నిపుణులు ప్రస్తుతం వాటిని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. అవి పురుషులవా మహిళలవా అనే అంశానికి సంబంధించి ప్రస్తుతం సాంకేతికంగా నిర్ధారించే అవకాశం కనిపిస్తుంది. శాస్త్రీయ నిరూపణ చేయబోయే అవకాశం కనిపిస్తుంది. ఇక ధర్మస్థల వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతానికైతే స్పాట్ నంబర్ 6 దగ్గర ఈ ఎముకలు లభించడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇవాళ మళ్ళీ తవ్వకాలు ప్రారంభం కాబోతున్నాయి స్పాట్ నంబర్ 7 దగ్గర. ఇక ఇప్పటికే లభించిన ఎముకలకు సంబంధించి ఫోరెన్సిక్ ల్యాబ్కు తరలించారు అధికారులు. అవి ఎన్నేళ్ల క్రితం చనిపోయి ఉండొచ్చు లేదా మృతదేహాలను ఎన్నేళ్ల క్రితం పూడ్చిపెట్టి ఉండొచ్చు అనే కోణంలో ప్రస్తుతం ఫోరెన్సిక్ నిపుణులు పరిశోధన చేస్తున్నారు. మృతదేహం లభ్యమైన సమయంలో ఆ డెడ్ బాడీలపై బట్టలు ఉన్నాయా లేక ఎలా ఉన్నాయనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఒకవేళ శరీరంపై బట్టలు ఉండుంటే కనుక వాటిని పూడ్చేటప్పుడు ఏం చేశావని ప్రశ్నించే సందర్భం కనిపిస్తోంది అధికారులిక. ప్రస్తుతం 6వ స్పాట్ను సిట్ బృందం మూసివేసింది. మిగిలిన ప్రదేశాల్లో తవ్వకాలు జరిపేందుకు కూడా రంగం సిద్ధమవుతుందిగా తెలుస్తుంది. 9వ స్పాట్లో ఎక్కువగా అస్థి పంజరాలు లభ్యమయ్యే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఈ విషయాన్ని మాజీ పారిశుద్ధ్య కార్మికులకు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తుంది. సో ఫోరెన్సిక్ పరిశోధనలు ఎలా ఉంటుందన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. ముందుగా లభ్యమైన ఎముకలను ఒకచోట చేర్చి మానవ శరీరంలో ఒక రూపాన్ని క్రియేట్ చేసే అవకాశం కనిపిస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించి కొన్ని కెమికల్స్ ఆధారంగా ఎముకలు ఎవరివో నిర్ధారించనున్నారు అధికారులు. దొరికిన అస్థిపంజరాలు మగవా లేక ఆడవారివా అనే కోణంలో పరీక్షలు నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక వాటి ఆధారంగా వయసును కూడా గుర్తించే ఛాన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే ధర్మస్థలలో అనేక కీలక అంశాలను రాబట్టే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. ఈ సిట్ బృందంలో ఫోరెన్సిక్, మెడికల్, రెవెన్యూ, పోలీస్ అధికారుల బృందం ప్రస్తుతం 20 మంది తవ్వకాలు కొనసాగిస్తున్నారు. ఇక డీజీ స్థాయి అధికారి నేతృత్వంలో ప్రస్తుతం ఈ బృందం దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. మరికొంతమంది ఎస్పీ ర్యాంక్ అధికారులు కూడా ఇందులో ఉన్నారు. దాదాపు 8 మంది సీనియర్ అధికారుల బృందం అంతా ఐపీఎస్లో ఉన్నారు. వీళ్ళందరి నేతృత్వంలో ప్రస్తుతం ఈ సిట్ బృందం తీవ్రంగా గాలింపు కొనసాగుతోంది. విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం ధర్మస్థలలో ఈ పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే 6వ పాయింట్ దగ్గర శ్మశాన వాటికలో సిట్ అధికారుల బృందం తవ్వకాలను జరిపి ఎముకలను వెలికితీసింది. అయితే వాటికి ఇప్పుడు ఆ ఎముకలన్నింటి కూడా ఒకే చోట పేర్చి ఒక మానవ రూపంలాగా తయారు చేసి ఒక స్కెల్టన్ లాగా పూర్తిగా వెన్నుముక నుంచి చేతులు పుర్రెతో సహా అన్నీ ఒక దగ్గర చేర్చి వాటికి కొన్ని రసాయనాలు కలిపి దాని నిగ్గు తేల్చే పనిలో ఉన్నారు. ఆ ఎముకలు ఆడవారివా మగవారివా అనే కోణంలో ప్రస్తుతం ఆరా తీసే పనులు. ప్రాథమిక నిర్ధారణ ప్రకారం అవన్నీ మగవారిగా నిర్ధారించారు. సో సామూహిక సమాధి ఆరోపణల కేసుకు దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం కర్ణాటకలోని మంగళూరు జిల్లాలో ఇక హిందూ యాత్రా కేంద్రంలో 6వ సమాధి స్థలం తవ్వకాన్ని పూర్తి చేసినట్టుగా చెప్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఒక ప్రధాన పరిణామం చోటు చేసుకుంది. 6వ శ్మశాన వాటిక తవ్వక సమయంలో సిట్ అధికారుల బృందం ఆ ఎముకలను అయితే వెలికి తీసినప్పుడు దాదాపు 14 ఎముకలు తీసినట్టు తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ప్రస్తుతం చాలా గుట్టుగా గోప్యంగా అధికారులు అయితే వ్యవహరిస్తున్నారు. మొత్తం వ్యవహారాన్నంతా కూడా వీడియో తీస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ బయట వ్యక్తులకు ఎలాంటి సమాచారాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు షేర్ చేయట్లేదు. సో ధర్మస్థల పట్టణంలో సామూహిక సమాధి ఆరోపణలపై దర్యాప్తులో ఒక ముఖ్యమైన మలుపుగా ఈ ఎముకలు సంబంధించినటువంటి పరిశోధన చెప్పొచ్చు. ఈ విషయాన్ని వెల్లడించిన వ్యక్తి ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నాడో మొత్తం 13 సామూహిక ఖనన స్థలాలను గుర్తించారు. సెట్ వర్గాల సమాచారం ప్రకారం అటవీ ప్రాంతంలో ఉన్న 6వ ఖనన స్థలం నుంచి మొత్తం 12 ఎముకలు లభ్యమయ్యాయి. సో అధికారులు ఒక పుర్రె ఎముకలు కూడా సేకరించే పరిస్థితి. సో మొత్తం మీద మరికొన్ని అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ధర్మస్థలలో దొరికినటువంటి ఈ సామూహిక ఖననాల ప్రక్రియకు సంబంధించిన ఆనవాళ్ళ గురించి ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ కొనసాగుతుంది. నిజంగా ఫిర్యాదుదారు ఇచ్చిన సమాచారం మేరకు ప్రస్తుతం అలాంటి పరిస్థితి ఉందా? ఆ ప్రాంతంలో వందలాది మంది మృతదేహాలకు సంబంధించిన ఆనవాళ్ళు దొరకబోతున్నాయా? ప్రస్తుతం ఎలాంటి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అనే కోణంలో ప్రస్తుతం పూర్తిగా
అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి కనబడుతోంది. ధర్మస్థల్లో అసలు ఏం జరుగుతోంది, వాస్తవానికి ధర్మస్థల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, సిట్ అధికారులు అయితే ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఆరా తీస్తున్నారు. ఆ విజిల్ బ్లోయర్ ఇచ్చిన సమాచారంతో అక్కడ దొరికినటువంటి ఆధారాలతో క్రోడీకరించుకొని పోల్చుకొని ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే అధికారులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. సో అస్థిపంజరాలు దొరకడంతో ధర్మస్థల రహస్యం వీడుతుందా లేదా అనేది ప్రస్తుతం ఇంకా ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే ఈ ధర్మస్థల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, ప్రస్తుతం ఉన్నటువంటి సందర్భాన్ని అధికారులు పూర్తిగా ఎప్పటికప్పుడు ఫిర్యాదు ఇచ్చినటువంటి సమాచారంతో ఇప్పుడు ఉన్నటువంటి సందర్భానుసారంగా దొరుకుతున్నటువంటి ఆధారాలను బట్టి ఒక్కసారిగా అధికారులు అయితే ఒక అంచనాకు రాలేకపోతున్నారు. ప్రస్తుతం ఇంకా ఆ 13 స్థలాల దగ్గర పూర్తి స్థాయిలో కనుక సోదాలు జరిపితే ఎలాంటి అవశేషాలు దొరుకుతాయి, ఎలాంటి పరిస్థితులు ఉంటాయనే కోణంలో ప్రస్తుతం పోలీసులు అయితే ఆరా తీస్తున్న పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంలో ఫోరెన్సిక్ నిపుణులే చాలా కీలకంగా మారబోతున్నారు. దొరికినవి దొరికినట్టుగా ఫోరెన్సిక్ అధికారులు ల్యాబ్లకు పంపిస్తున్నారు. ఇప్పుడు దొరికిన ఆ ఎముకలు, 6వ స్పాట్లో దొరికిన ఎముకలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక దగ్గర పేర్చి ఒక మానవ అస్థిపంజరం మాదిరిగా తయారు చేసి ఆ ఎముకలన్నిటి కూడా వాటికి కొన్ని కెమికల్స్ రసాయనాలు అద్ది అవన్నీ కూడా మగవారివా ఆడవారివా పూర్తి స్థాయిలో ట్రేస్ అవుట్ చేసే సందర్భంగా ఉంటుంది. మొత్తం ఒక 10 అస్థిపంజరాలు దొరికినట్టుగా చెప్తున్నారు. ఆ 10 అస్థిపంజరాలు కూడా దొరికిన విషయాన్ని పూర్తిగా గోప్యంగా ఉంచుతున్నారు. ఆ 10 అస్థిపంజరాల్లో ఈ విజిల్ బ్లోయర్ ఇచ్చిన ఆరోపణలకు తగ్గట్టుగా నిజంగా అతను ఖననం చేసిన ఆ శవాలకు సంబంధించిన నిజంగా 10 అస్థిపంజరాలు దొరికాయా, దొరికితే గనక ఏ రకంగా ఉండబోతుంది, అతను చెప్పిన అంశాలన్నీ నిజం కాబోతున్నాయా, 10 అస్థిపంజరాలు దొరికితే కనుక అది పెద్ద సంచలనమే కాబోతోంది. ఎందుకంటే అతను చెప్పిన అంశాల ప్రకారం 100 మంది పైగానే ఇప్పటివరకు ఖననం చేసినట్టుగా చెప్తున్నాడు. 95 నుంచి 2014 వరకు తాను అయిష్టంగానే పని చేశానని, చాలా ఇబ్బంది పడుతూ ఆ శవాలను ఖననం చేశారని, అందులో తన కుటుంబానికి అంటే దగ్గరి వ్యక్తులకు సంబంధించినటువంటి ఖననం కూడా జరిగిందంటగా చెప్తున్నాడు. దీంతో మనస్తాపం చెంది తాను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఆ పాప భీతితో భయపడి పశ్చాత్తాపంతో వచ్చి ఇప్పుడు అంశాలను బయటపెడుతున్నానని ఆ వ్యక్తి చెప్తున్న విషయాలను కూడా వాస్తవాలైనా అసలేంటి, నిజంగా ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం నిన్న ఆరోపణ దగ్గర దొరికిన ఎముకలే కాకుండా ఇవాళ మళ్ళీ తవ్వకాలు మొదలు పెడుతున్నారు, మరికొద్దిసేపట్లో మొదలు కాబోతున్నాయి. అయితే ఇప్పటి వరకు 1 కాదు దాదాపు 10 అస్థిపంజరాలు దొరికినట్టుగా చెప్తున్నారు. సో దీన్ని బట్టి ఆయన చెప్తున్న ఆ విజిల్ బ్లోయర్ చెప్తున్న అంశాలు దాదాపు 100లాది శవాలు నిజంగానే పాతిపెట్టాడా, నేత్రావతి నది ఒడ్డున ప్రస్తుతానికి 6 పాయింట్ వరకు 6 నుంచి 9వ పాయింట్ వరకు చేసినటువంటి ఏదైతే ఆ గుర్తించిన స్పాట్స్ ఉన్నాయో అక్కడ కేవలం కొన్ని ఎముకలు మాత్రమే దొరికాయి. కానీ మిగతా చోట ఎందుకు దొరకలేదు, 1 నుంచి 6 వరకు ఎందుకు దొరకలేదంటే ఆ ప్రాంతంలో పూర్తిగా ఆ నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో నీళ్లతో ఆ పరిసరాల్లో ఆ నది ప్రవహించినప్పుడు మట్టితో సహా కొట్టుకుపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా ఆ వ్యక్తి చెప్తున్నాడు. అయితే 9వ స్పాట్ నుంచి ఖచ్చితంగా 13వ స్పాట్ వరకు తాను చెప్పిన అంశాల పరంగా ఆ శోధన చేస్తే కనుక ఖచ్చితంగా 10ల సంఖ్యలో ఆ శవాలకు సంబంధించిన ఆనవాళ్ళు, ఎముకలు లేదా పుర్రెలు, అస్థిపంజరాలు దొరికే అవకాశం ఉందని ఆ వ్యక్తి చెప్తున్నాడు. నిజంగా అతను చెప్పింది నిజమైతే కనుక అది పెద్ద సంచలనంగా మారే అవకాశం కనిపిస్తుంది. ఇన్నాళ్ల పాటు దాగి ఉన్న ఆ రహస్యం, దశాబ్దాల కాలంగా అతను చేసిన ఆ ఖననాల, సామూహిక సమాధుల అంశం, రహస్యం ఇప్పుడు గుట్టు వీడే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇది చాలా దిగ్భ్రాంతికరమైన అంశం, దేశవ్యాప్తంగా చాలా సంచలనం రేపిన అంశం. ఇప్పుడు ఆ వ్యక్తి చేసిన ఆరోపణలు మామూలువి కాదు, అవన్నీ కూడా దేశవ్యాప్తంగా ఒక సంచలనంగా మారిన అంశాలు. అందుకోసమే ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఇప్పుడు ఆ అధికారులంతా కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు. వర్షం పడుతున్నా, ప్రతికూల పరిస్థితులున్నా ఆ ప్రాంతానికి వెళ్ళి అడవిలోకి చొచ్చుకొని వెళ్ళి అక్కడ సోదాలు చేస్తున్న పరిస్థితి. నిజంగా ఇక్కడ అధికారులు చేస్తున్న సోదాలు సఫలీకృతమవుతున్నాయా, అసలు ఆ అస్థిపంజరాలు దొరుకుతున్నాయా, దొరికితే కనుక అస్థిపంజరాల ద్వారా ఈ రహస్యం వీడే అవకాశం ఉందో, దీనికి సంబంధించిన పోల్ పెట్టాం. మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అస్థిపంజరాలు దొరకడంతో ధర్మస్థల రహస్యం వీడుతుందా అంటే దాదాపు 69% ఎస్ అని చెప్తున్నారు.
దాదాపు 31% నో అని చెప్తున్నారు. సో నిజంగా ఆ ధర్మస్థల్లో రహస్యం వీడే అవకాశం కనిపిస్తుందా? ఇవాళ 5వ రోజు వరుసగా ఈ గాలింపు శోధింపు జరిగే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ అధికారులు పట్టు విడవడం లేదు. వర్షం పడుతున్న ప్రతికూల పరిస్థితులు ఉన్న ప్రస్తుతం అక్కడ శోధించే పరిస్థితులు అయితే ఇంకా జరుగుతున్నాయి. కంటిన్యూగా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ధర్మస్థల్లో కొనసాగుతున్న ఈ వ్యవహారానికి సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఒక ఆసక్తి అయితే నెలకొంది. ఇక ఫిర్యాదుదారు ఇచ్చిన అంశాల ఆధారంగా, సూచనల ఆధారంగా, సాక్ష్యం ఆధారంగా ప్రస్తుతం 13 సామూహిక కన్నస్థలాలను అయితే అధికారులు గుర్తించారు. సో సిట్ వర్గాల సమాచారం ప్రకారం అటవీ ప్రాంతంలో ఉన్న మొత్తం ఏవైతే స్పాట్స్ ఉన్నాయో వాటి దగ్గర ఖచ్చితమైనటువంటి నిర్ధారణ కోసం అధికారులు ఇంకా పూర్తి స్థాయిలో సెట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కడ అధికారులు పట్టు వదలడం లేదు. ఇంకా ప్రాంతాన్నంతా కూడా పూర్తి స్థాయిలో జల్లెడ పడుతున్న పరిస్థితి. అయితే అధికారులు అక్కడ ఆ సామూహిక ఖననాల వ్యవహారంలో కంప్లీట్గా ఆ శవాలన్నింటినీ కూడా పూడ్చిపెట్టే ఖననం చేసే ప్రక్రియలో భాగంగా కొన్ని ఉప్పు లాంటి కొన్ని పదార్థాలు లేదా కొన్ని రసాయనాలు వాడినట్టుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సో ప్రస్తుతం ఈ ఎముకలన్నింటినీ కూడా తీసుకొని ఒక దగ్గర చేర్చి అస్థిపంజరాలను కనిపెట్టే ప్రక్రియలో వాటికి కూడా కొన్ని రసాయనాలను చేర్చి వాటన్నింటినీ కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ అధికారులు శాస్త్రీయంగా నిర్ధారణ చేసే ప్రక్రియలో ఉన్నట్టుగా తెలుస్తుంది. వాస్తవానికి ఈ శవాల పూడ్చిపెట్టే ప్రక్రియ కూడా ఉప్పు పాత్ర మాదిరిగా ఉప్పు వేసి పూడ్చిపెట్టి వాటిని నిర్వీర్యం చేసే పని చేసినట్టుగా తెలుస్తోంది. సో ఆ రకంగా ప్రస్తుతం అయితే అధికారులు ఏమేమి చేశారు, ఈ ఖననాల ప్రక్రియ సామూహిక సమాధుల దగ్గర ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అవన్నీ కూడా ట్రేస్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మనం చూడొచ్చు ఆ దృశ్యాలు. బకెట్లో ఎముకలు పుర్రే ఉన్నాయి. ఎక్కడైతే వాటిని తవ్వినప్పుడు ఆ ప్రాంతంలో బయటపడ్డ అవశేషాలు ఒక్కసారి దృశ్యాలు చూడండి, మీకు ఏమనిపిస్తుంది? నిజంగా ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపినప్పుడు ఆ దట్టమైన అటవీ ప్రాంతంలో ఆ చెట్ల మధ్య ఆ గుబురు పొదల మధ్య ఆ సమాధులు, అంటే సమాధులు అంటే నిర్మించిన సమాధులు కావు, అక్కడ వాటిని పాతిపెట్టి కొన్ని ప్రదేశాల్లో ఎవరికీ తెలియకుండా పాతిపెట్టిన ప్రదేశాలు అవి. ఒకసారి దృశ్యాలు చూడండి. వర్షం పడుతుంటే చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. అక్కడ ఆ చెట్ల మధ్య వెలుతురు లేని ప్రదేశాల్లో తవ్వకాలు జరుపుతుంటే నిజంగా ఇది ఒక హర్రర్ సినిమా మాదిరిగా అనిపిస్తోంది. అక్కడ జరుపుతున్న ఆ తవ్వకాల దృశ్యాలు చూస్తే కూడా చాలా భయానకంగా పరిస్థితులు మనకు అద్దం పడుతున్నాయి. నిజంగా అధికారులు ఈ అంశంలో ఎంతవరకు ఆ పరిశోధన చేసి సక్సెస్ అవుతారు, ఎంతవరకు వీటిలో సఫలీకృతం అవుతారని మాత్రం చూడాల్సిన పరిస్థితి. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు, ఫోరెన్సిక్ నిపుణుల బృందం అయితే ఆ ప్రాంతానంతా కూడా జల్లెడ పడుతున్నాయి. దొరికినట్టుగా ఆనవాళ్ళు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ప్రస్తుతం అధికారుల బృందం ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి ఎప్పటికప్పుడు ట్రేస్ అవుట్ అయితే చేస్తున్నారు. సో తవ్వకం పనులు చేపట్టడానికి ఆ కార్మికులంతా కూడా అక్కడే భోజనాలు చేస్తూ అక్కడే ఆ ప్రాంతంలోనే రాత్రి వరకు కూడా తవ్వకాలు కొనసాగిస్తూ శ్రమిస్తున్న సందర్భం అయితే మనకు కనబడుతుంది. సో విజిల్ బ్లోయర్ చెప్పిన అంశాలు, ఆ ఖననం చేసిన ప్రాంతాల్లో దొరికిన అవశేషాలు ఇవన్నీ కూడా సరిచూసుకుంటున్నారు. ఆ రకంగా ప్రస్తుతం తవ్వకాలు అయితే కొనసాగుతున్నాయి. జూలై 11న ధర్మస్థల గ్రామంలో అత్యాచారం, హత్యకు గురైన అనేక మంది మహిళలకు సంబంధించి బాలికలకు సంబంధించిన మృతదేహాలను బలవంతంగా ఖననం చేశానంటూ గుర్తు తెలియని వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా మంగళూరు జిల్లాలోని కోర్టు ముందు హాజరై తన వాంగ్మూలాన్ని అయితే నమోదు చేశాడు. ఇప్పుడు అతని సమక్షంలోనే ఈ మృతదేహాల వెలికితీత జరుగుతుంది. ప్రస్తుతం మహిళల శరీరాలపై లైంగిక వేధింపుల సంకేతాలు స్పష్టంగా కనిపించాయంటూ అప్పుడు ఆయన చెప్పిన అంశాలను బట్టి ప్రస్తుతం ఇప్పుడు ఆ దర్యాప్తు అయితే సాగుతుంది. అయితే వారు బట్టలు లేదా లోదుస్తులు లేకుండా కనిపించారు. హింసాత్మక లైంగిక చర్యలకు సూచించే గాయాలు వారిపై ఉన్నా అంటూ ఆయన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్ధారించుకునేందుకు ఇప్పుడు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి. ఎందుకంటే అనేక మంది మహిళలు, బాలికలు, నిరాశ్రయులైన పురుషులు పాల్గొన్న ఈ దిగ్భ్రాంతికరమైన ధర్మస్థల హత్యలపై సుప్రీంకోర్టు లేదా హైకోర్టు పర్యవేక్షణలో సిట్ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయవాదులు అలాగే సామాజిక కార్యకర్తలు డిమాండ్ చేసిన నేపథ్యంలో ఈ పరిణామం పెద్ద వివాదానికైతే దారితీసింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించే అనేక ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.
నిజంగా సిట్ అధికారుల దర్యాప్తుల ప్రస్తుతం ఏ అంశాలు తేలబోతున్నాయని మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. సో ప్రస్తుతానికైతే ఈ మృతదేహాలకు సంబంధించి అప్పుడు బట్టలు ఉన్నాయా, లేక ఆ సందర్భంలో ఎలా ఉండే, అంటే అతను ఖననం చేసినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉండే, ఇవన్నీ కూడా ప్రస్తుతం మరొకసారి క్రాస్ చెక్ చేసుకుంటున్నారు సిట్ అధికారుల బృందం. ఆ వ్యక్తితో, ఫిర్యాదుదారుడితో మాట్లాడుతున్నారు. ఎప్పటికప్పుడు అధికారుల బృందం, సిట్ అధికారుల బృందం దర్యాప్తు చేస్తున్న క్రమంలో ఒకసారిగా అడవిలోకి వెళ్తున్నారు. స్వయంగా డీజీ స్థాయి అధికారి అడవిలోకి వెళ్ళి పరిశోధన చేస్తున్నాడు. దొరికిన ఆధారాలను, అంశాలను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత మళ్ళీ బెల్తంగడి ఆఫీస్కి వచ్చి మంగళూరులో కూడా ఒక సిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు, ఒక హెల్ప్ లైన్ ఏర్పాటు చేశారు. ఏవైనా ఫిర్యాదులు ఉంటే చెప్పమంటున్నారు. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా చెప్పొచ్చు, అక్కడ కర్ణాటక వాళ్ళు కూడా చెప్పొచ్చు. వాటన్నింటినీ క్రోడీకరించి ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేస్తున్నారు అధికారులంతా కూడా. ఎప్పటికప్పుడు ఆ విశ్లేషణ చేసి గంటల తరబడి, నిజంగా ఐపీఎస్ అధికారులంతా కూడా గంటల తరబడి ఆ బృందం ఎప్పటికప్పుడు ఆ అంశాలని కూడా క్రోడీకరించి జరిగిందేంటి, చెప్తున్న ఆరోపణలకు, చేస్తున్న ఆరోపణలకు, దొరుకుతున్న ఆధారాలకు పోల్చుకుంటూ వాస్తవాలేంటని పూర్తి స్థాయిలో అధికారులంతా కూడా ఆ అంశాలని శోధించే పనిలో ఉన్నారు. నిజంగా చాలా సీరియస్ వ్యవహారం. దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతి కొల్పిన ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఎలాంటి అంశాలు బయటపడబోతున్నాయి అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. సో మొత్తం మీద మరి మీరేమనుకుంటున్నారు? ధర్మస్థల రహస్యం ఛేదించబడుతుందా? నిజంగా ఈ అంశాలన్నీ కూడా బయటకు వస్తాయా? ఆ విజిల్ బ్లోయర్ చేసిన ఆరోపణలు, వాటికి సంబంధించిన ఆధారాలు దొరకబోతున్నాయా? ఏం జరగబోతుంది? మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి.